తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి, మా ఆహ్వానం మన్నించి దయచేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాదర ఆహ్వానం పలికారు మంత్రి పొన్నం. ఈ ఆసక్తికరమైన సన్నివేశం గురించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్ష నేతకు అధికార పక్ష నేత ఆహ్వానం. ప్రతిపక్ష నేత సాదరంగా స్వాగతం. ప్రత్యేకత సంతరించుకున్న సన్నివేశం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అందర్నీ కలుపుకుపోవడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సగౌరవంగా ఆహ్వానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వెళ్లారు. కేసీఆర్ నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం బృందానికి మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి కేసీఆర్ విశేష ఆతిథ్యమిచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో జరిగిన జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. అనంతరం బయటికి వచ్చిన పొన్నం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ విగ్రహానికి సంబంధించిన నమూనా ప్రజల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తల్లి తెలంగాణ విగ్రహావిష్కరణ ఉత్సవానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సైతం ఆహ్వానించడం తమ ప్రజాపాలన విధానానికి తార్కాణంగా అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.